పత్రికా మిత్రులందరికీ నమస్కారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అధికారికంగా దాదాపుగా రావాల్సి ఉన్నా మరి అనధికారికంగా మీడియా ద్వారా చూస్తే ఇప్పటికే ఫలితం వచ్చినట్టుగానే కనబడతా ఉంది. సరే, మా నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు మాకు ఈరోజు కాదు 25 ఏళ్ళుగా చెప్తున్న మాట ఒకటే, ఎన్నికల్లో జయాపజయాలు గెలుపు ఓటములు అత్యంత సహజం కాబట్టి గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దు అనే మాట కేసీఆర్ గారు మాకు ఈరోజు కాదు 25 ఏళ్ళుగా చెప్తానే ఉన్నారు. ఈరోజు కూడా సహజంగానే ఫలితాలు మమ్మల్ని కొంత నిరుత్సాహపరిచిన మాట వాస్తవం, దానిలో ఏమీ అనుమానం లేదు. అయినప్పటికీ దీనికి కుంగిపోయేది లేదు, బాధపడేది లేదు. బాధపడిపోయి మరి మా పాత్ర, ప్రతిపక్షంగా మా పాత్ర పోషించకుండా ఊరుకునేది లేదు. ముందుగా హృదయపూర్వకంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో గత 45-50 రోజులుగా నిర్విరామంగా కష్టపడ్డ మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా గులాబీ దండు కేసీఆర్ గారి బృందానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారికి వినమ్రంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఒకరిద్దరు కాదు, నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు, వినమ్రంగా ధన్యవాదాలు. దాదాపు ప్రతి బూత్లో 407 బూత్లు ఉంటే ప్రతి బూత్లో మా జూబ్లీ హిల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ, వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా